ఆయన నిజాయితీగా మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదీ చెప్తున్నాడు, కానీ ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అంతే. మనం చూస్తున్నాం అమ్మా, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు. ఎలా అనిపిస్తుంది అమ్మా కళ్యాణ్ గారి పాలన? నాకైతే మంచిగా అనిపిస్తుంది. అందరి బాధలు కూడా తెలుసుకుంటున్నాడు కదా, అతను తెలుసుకుంటున్నాడు, ముందుకు స్టెప్ వేస్తున్నాడు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలా జనాలు కూడా. కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటమ్మా మీకు? ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడైనా అంతే, ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంటేనే దానం చేయడానికి ఆలోచిస్తాం. కోట్లు కోట్లు ప్రజలకు ఇస్తున్నారు, పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎలా అనిపిస్తుంది? అదైతే మంచిదే కదండి. ఇప్పుడు లేని వాళ్ళకు ఆ రోజుకైతే హెల్ప్ అవుతుంది. ఉన్న వాళ్ళకి ఇవ్వడం గొప్ప కాదు, లేని వాళ్ళకి ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని తింటారు వాళ్ళు. అదైతే మంచిదే కదా. అసెంబ్లీలో మాట్లాడుతూ నేను తప్పు చేసిన నా మీద చర్యలు తీసుకోండి అన్నారు. ఇంతవరకు ఎవరు అనలేదు, కళ్యాణ్ గారు అన్నారు. ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏం చెప్తారమ్మా కళ్యాణ్ గారు చెప్పండి, ఒక ముక్కలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాను. సూపర్, అంతేగా ఏం చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటారు కళ్యాణ్ గారు? ఇంకా హై పొజిషన్ లో ఛాన్స్ ఉంది నెక్స్ట్. ఇంకా అంతకన్నా పెద్ద పొజిషన్ కూడా రావచ్చు. అంటే మోడీ తర్వాత కళ్యాణ్ గారు అంటారా? డిప్యూటీ సీఎం ఇప్పుడైతే బాగానే ఉన్నారు. అన్న సనాతన ధర్మాల గురించి బాగా పోరాడుతున్నారు కదా. అంటే సనాతన ధర్మం కోసం కాదు కదా మనం సీఎం గా చూడాలనుకుంటున్నాం. అంటే 2 విధాలు చూడాలిగా మనం. అటు ఇటు సైడ్ నుంచి 2 సైడ్ చూడాలిగా. ఇటు ప్రజల కోసం, ఇటు దీనికోసం పోరాడుతున్నారు కదా అని. బాగా ఇప్పటి వరకు అంటే 5 months 6 months అయింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఒక హీరోగా చూసాము రియల్ లైఫ్ లో, ఇప్పుడు రియల్ లైఫ్ లో హీరోగా తనని ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా రాజకీయాలలో. అప్పుడు హీరో కంటే ఇది బాగుండాలనిపిస్తుంది, ప్రజల కోసం ఇట్లా సేవ చేయటం. అంటే నెక్స్ట్ మరి సినిమాలోకి మళ్ళీ రావాలనుకుంటున్నారా, ఇలాగే రియల్ హీరోగా మిగిలిపోవాలనుకుంటున్నారా? సినిమాలకు రావాలంటే అది ఆయన ఇంట్రెస్ట్. అది అంటే ఫ్యాన్స్ గా మీకు కూడా ఉంటది. ఫ్యాన్స్ వస్తాడు, ఫ్యాన్స్ కోసం ఇటు వస్తాడు, ఇటు ప్రజల కోసం ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ఇది చేస్తే బాగుంటది అనుకునే పాయింట్ ఏదైనా ఉందా? ఇది చేస్తుంది అంటే అది ఏం లేదు, ఏం చేసినా ఆయన మంచి గురించి చేస్తారు అందరి గురించి. ఆయన నిజాయితీగా మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదీ చెప్తున్నాడు, కానీ ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అంతే. మనం చూస్తున్నాం అమ్మా, చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు. ఎలా అనిపిస్తుంది అమ్మా కళ్యాణ్ గారి పాలన? నాకైతే మంచిగా అనిపిస్తుంది. అందరి బాధలు కూడా తెలుసుకుంటున్నాడు కదా, అతను తెలుసుకుంటున్నాడు, ముందుకు స్టెప్ వేస్తున్నాడు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలా జనాలు కూడా. కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటమ్మా మీకు? ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడైనా అంతే, ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంటేనే దానం చేయడానికి ఆలోచిస్తాం. కోట్లు కోట్లు ప్రజలకు ఇస్తున్నారు, పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎలా అనిపిస్తుంది? అదైతే మంచిదే కదండి. ఇప్పుడు లేని వాళ్ళకు ఆ రోజుకైతే హెల్ప్ అవుతుంది. ఉన్న వాళ్ళకి ఇవ్వడం గొప్ప కాదు, లేని వాళ్ళకి ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని తింటారు వాళ్ళు. అదైతే మంచిదే కదా. అసెంబ్లీలో మాట్లాడుతూ నేను తప్పు చేసిన నా మీద చర్యలు తీసుకోండి అన్నారు. ఇంతవరకు ఎవరు అనలేదు, కళ్యాణ్ గారు అన్నారు. ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏం చెప్తారమ్మా కళ్యాణ్ గారు చెప్పండి, ఒక ముక్కలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాను. సూపర్, అంతేగా ఏం చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటారు కళ్యాణ్ గారు? ఇంకా హై పొజిషన్ లో ఛాన్స్ ఉంది నెక్స్ట్. ఇంకా అంతకన్నా పెద్ద పొజిషన్ కూడా రావచ్చు. అంటే మోడీ తర్వాత కళ్యాణ్ గారు అంటారా? డిప్యూటీ సీఎం ఇప్పుడైతే బాగానే ఉన్నారు. అన్న సనాతన ధర్మాల గురించి బాగా పోరాడుతున్నారు కదా. అంటే సనాతన ధర్మం కోసం కాదు కదా మనం సీఎం గా చూడాలనుకుంటున్నాం. అంటే 2 విధాలు చూడాలిగా మనం. అటు ఇటు సైడ్ నుంచి 2 సైడ్ చూడాలిగా. ఇటు ప్రజల కోసం, ఇటు దీనికోసం పోరాడుతున్నారు కదా అని. బాగా ఇప్పటి వరకు అంటే 5 months 6 months అయింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఒక హీరోగా చూసాము రియల్ లైఫ్ లో, ఇప్పుడు రియల్ లైఫ్ లో హీరోగా తనని ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా రాజకీయాలలో. అప్పుడు హీరో కంటే ఇది బాగుండాలనిపిస్తుంది, ప్రజల కోసం ఇట్లా సేవ చేయటం. అంటే నెక్స్ట్ మరి సినిమాలోకి మళ్ళీ రావాలనుకుంటున్నారా, ఇలాగే రియల్ హీరోగా మిగిలిపోవాలనుకుంటున్నారా? సినిమాలకు రావాలంటే అది ఆయన ఇంట్రెస్ట్. అది అంటే ఫ్యాన్స్ గా మీకు కూడా ఉంటది. ఫ్యాన్స్ వస్తాడు, ఫ్యాన్స్ కోసం ఇటు వస్తాడు, ఇటు ప్రజల కోసం ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ఇది చేస్తే బాగుంటది అనుకునే పాయింట్ ఏదైనా ఉందా? ఇది చేస్తుంది అంటే అది ఏం లేదు, ఏం చేసినా ఆయన మంచి గురించి చేస్తారు అందరి గురించి. అదే పవన్ కళ్యాణ్ చెప్పేసి. అంటే పుష్ప మూవీ చూసారా? లేదు, చూడలేదండి. అంటే పుష్ప 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నేను మూవీస్ ఎక్కువ చూడను. థ్యాంక్ యూ.